అనగనగా పాలమూరు అనే ఊరిలో పావని, రాము అనే ఇద్దరు అక్క తమ్ముళ్ళు ఉన్నారు. వీళ్ళది పేద కుటుంబం. వీళ్ళకి ఎవరూ లేరు. పావని ఊర్లోనే ఉండి కూరగాయలు అమ్ముతుంది. తమ్ముణ్ణి కష్టపెట్టకూడదని తను ఒక్కతే కష్టపడుతుంది. కూరగాయలు అమ్మితే వచ్చే దానిలోనే వీళ్ళకి రోజు గడుస్తుంది. ప్రతిరోజు రాముని స్కూల్ దగ్గర దిగబెట్టేసి పావని కూరగాయలు అమ్మటానికి వెళ్తుంది. మధ్యాహ్నం అయ్యేసరికి పావని ఎంతో కొంత సంపాదించేది. ఇంకా ఇంట్లో వంట కూడా చేసి సాయంత్రం తమ్ముడు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు రాము స్కూల్ వదిలిపెట్టిన వెంటనే ఇంటికి రాలేదు. అప్పుడు పావని, ఏంటి తమ్ముడు ఇంకా ఇంటికి రాలేదు, ఏమై ఉంటుంది అని ఇంటికి గడియ పెట్టి స్కూల్ దగ్గరకు వెళ్దాం అని బయలుదేరుతుంది. అలా వెళ్తుండగా దారిలో ఒక కిరాణా షాప్ దగ్గర రాము మరియు అతని స్నేహితులు నిలబడి ఉంటారు. పావని రాముని పిలుస్తుంది. అయినా రాముకి వినపడలేదు. సరే అని రాము ఏం చేస్తున్నాడా అని దూరం నుంచి చూస్తుంది. అయితే రాము మరియు అతని స్నేహితులు అక్కడే ఉన్న కిరాణా షాప్లో చాక్లెట్లను దొంగతనం చేస్తూ కనిపిస్తారు. అది చూసిన పావని కోపంతో రాము దగ్గరికి వస్తుంది. వచ్చి ఇలా అంటుంది, ఏం రాము, నేను ఇంత కష్టపడి నిన్ను చదివిస్తుంది ఇందుకేనా? అందుకు రాము, అక్క నన్ను క్షమించు, ఏదో సరదాకి చేశాను, ఇంకెప్పుడు ఇలా చేయనక్క అని భయంతో చెప్తాడు. రాము స్నేహితులు పావని కోపాన్ని చూసి అక్కడి నుంచి పరుగులు తీస్తారు. అప్పుడు పావని, ఇంటికి పద, నీ పని చెప్తా అని కోపంగా రాముని తీసుకొని వెళ్తుంది. ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళాక పావని రాముకి అన్నం పెడుతుంది. ఇద్దరూ భోజనం చేసేస్తారు. తిన్నాక అక్క ఏమంటుందో ఏంటో అని భయపడుతూ ఉంటాడు రాము. అయితే ఆ రోజు మొత్తం పావని రాముని ఏమీ అనదు. రాత్రి సమయం అవుతుంది. రాముకి భయంగానే ఉంటుంది. అలా కొంతసేపటికి ఇద్దరు నిద్రపోతారు. ఇంకా మరుసటి రోజు రాము లేవగానే పావని కనిపించదు. అక్క ఎక్కడికి వెళ్ళిందా అని ఇల్లంతా వెతుకుతాడు రాము. అప్పుడు పావని ఇంటి బయట కూరగాయల బండితో రెడీగా ఉంటుంది. అప్పుడు రాము, ఏంటక్క ఈరోజు నన్ను నిద్ర లేపలేదు, స్కూల్కి వెళ్ళే టైం కూడా అయిపోయింది కదా, నిన్న నేను చేసిన పనికి సారీ చెప్పా కదక్క, నా మీద కోపం తగ్గలేదా అని పావనిని అడుగుతాడు. అందుకు పావని చిన్నగా నవ్వుతూ, అదేం లేదురా తమ్ముడు, నువ్వు రెడీ అయ్యి బయటికురా, అలా కూరగాయలు అమ్మి వద్దాము, ఈరోజు స్కూల్కి ఏం వద్దులే సరేనా అని చెప్తుంది. రాము సంతోషంతో, అమ్మయ్యా క్షమించావా, థ్యాంక్స్ అక్క అని చెప్పి త్వరగా రెడీ అయ్యి వచ్చేస్తాడు. ఇంకా అక్క తమ్ముళ్ళు కూరగాయలు అమ్మటానికి వెళ్తారు. అలా కూరగాయలు అమ్ముతూ ఉండగానే మధ్యాహ్నం వేళ అవుతుంది. ఆ విపరీతమైన ఎండకి రాము చాలా అలసిపోతాడు. తన అక్కతో ఇలా అంటాడు, అక్క ఇంకెంతసేపు, నాకు చాలా నీరసంగా ఉంది, కాళ్ళు కూడా నొప్పి పెడుతున్నాయి, ఇంటికి వెళ్ళిపోదాము అని అంటాడు. అప్పుడు పావని, ఇదిగో ఈ కొంచెం కూరగాయలు కూడా అయిపోతే వెళ్ళిపోదాంలే రాము. అప్పుడు రాము సరే అని అక్కతో పాటు నీరసంగా నడుస్తూ ఉంటాడు. ఇంకా కూరగాయలు అయిపోయాక ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు. రాము ఇంటికి వెళ్ళిన వెంటనే వెళ్ళి మంచం మీద పడుకుంటాడు. పావని భోజనం సిద్ధం చేస్తుంది. పావని రాము దగ్గరికి వెళ్ళి, రాము లెగు, అన్నం పెట్టాను తిందాం అంటుంది. అప్పుడు రాము, అక్క కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఇప్పుడేం వద్దు, తర్వాత తింటాను అని అంటాడు. అప్పుడు పావని రాము దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, ఏంటి రాము, ఒక్కరోజుకే కాళ్ళు నొప్పులు అంటున్నావు, అంత కష్టంగా అనిపిస్తుందా? మరి నేను ప్రతిరోజు ఇంతే కష్టాన్ని చూస్తున్నాను. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాను? మన కోసం కాదా? ఈ కష్టం నువ్వు పడకూడదు అనే కదా నిన్ను కష్టపెట్టకుండా చదివిస్తున్నాను. మరి నువ్వేం చేస్తున్నావు? కిరాణా షాప్లో అలా దొంగిలించడం తప్పు కదూ అని అంటుంది. అప్పుడు రాముకి తన అక్క చెప్పిన మాటలు అర్థమయ్యి బాధతో తలదించుకొని ఉంటాడు. అప్పుడు పావని, నువ్వు దొంగిలించిన ఆ చాక్లెట్ డబ్బా ఆ షాప్ వాళ్ళు ఎంత కష్టపడి కొని ఉంటారు, మనది కష్టమైతే వాళ్ళది కూడా కష్టమే అవుతుంది కదా రాము, ఒకసారి ఆలోచించు అని నెమ్మదిగా చెప్తుంది. ఈరోజు నీకు ఆ కష్టం విలువ తెలియాలి అనే నిన్ను నాతో పాటు తీసుకుని వెళ్ళాను. రాము నన్ను క్షమించురా అని రాముకి సారీ చెప్తుంది. అందుకు రాము, అర్థమైందక్క, నువ్వు నా కోసం ఎంతగానో కష్టపడుతున్నావు, నేను ఇకపై అలాంటి పని చెయ్యను, బుద్ధిగా చదువుకుంటాను
అని పావనికి చెప్తాడు. ఇంకా ఇద్దరు సరే అని కలిసి భోజనం తింటారు. ఇంకా పావని తమ్ముడికి కాళ్ళు నొప్పులు వస్తున్నాయని వేడి నీటితో కాపడం పెడుతుంది. ఇంకా ఆ రోజు అలా గడిచిపోతుంది. మరుసటి రోజు రాము స్కూల్కి వెళ్తుండగా ఒక 100 రూపాయల కాగితాన్ని ఎక్కడైతే చాక్లెట్లు దొంగతనం చేశాడో ఆ షాప్లో ఎవరో చూడకుండా రాము అక్కడ పెట్టేస్తాడు. తర్వాత పావనికి వెళ్ళొస్తాను అక్క అని చెప్పి స్కూల్కి వెళ్తాడు రాము. చూశారుగా, పావని రాముని కోపంతో కొట్టకుండా ప్రేమతోనే ఒకరి కష్టం విలువని రాముకి ఎలా తెలిసేలా చేసిందో. మరి ఈ కథలో మీకు అర్థమైన నీతి ఏంటో కామెంట్లో చెప్పండి.